So the value of my soul. Why is my soul so important? It is because it is created in the image and likeness of God. It is because Christ died for my soul. It is because it is immortal. There is no death for my soul. It is because heaven rejoicing over my soul. నా ఆత్మకు నిమిత్తం పరలోక రాజ్యమే ఆనందిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ 22వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈనాటి సువిశేష పట్టణంలో ఉన్న పలు వాక్యాలలో ఒక వాక్యాన్ని ధ్యానించుదాం. అందరూ దయచేసి నా తర్వాత చెప్పండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనం. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? తన ఆత్మను కోల్పోయి ఇక్కడ ఉన్నది. కానీ మనం చదివినటువంటి దివ్య గ్రంథ పఠనముల పుస్తకములో మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయిన అట్టివానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? అక్కడ ఏమని రాయబడింది? ప్రాణము. ఈ పాత బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ఆత్మ. దీని అర్థం ఏంటి? రెండు వేరు కాదు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ప్రాణము, ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రాణమును మట్టి బొమ్మకు నాసికారంధ్రాల్లో ఊదాడు, తన ఆత్మను ఊదాడు అంటారు. అతని ప్రాణమైనా అతని ఆత్మైనా ఒకటే. దేవుని ప్రాణము మనం కలిగి ఉన్నాం, దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో మరి ఈరోజు మన ధ్యానాంశం బహుశా చాలా తక్కువగా గురువులు ఎవరైనా కానీ ఈ యొక్క టాపిక్ మాట్లాడతారు. ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్. నీ ఆత్మ యొక్క విలువేమిటో తెలుసుకో. ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్. ఇది మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ యొక్క సందర్భానికి మంచి ఉదాహరణ బహుశా మనం చాలాసార్లు విన్నాం, అయినప్పటికీ కూడా మరొకసారి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆత్మ యొక్క విలువ తెలియాలంటే ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకానొక వ్యక్తికి, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్ళిళ్ళు అయ్యాయి. ఏమయ్యాయి? పెళ్ళిళ్ళు. పెళ్ళి కాదు, పెళ్ళిళ్ళు. అంటే అర్థం ఏంటి? భార్యలు ఉన్నారు, భార్య కాదు. ఓకే, భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు ఉన్నారు? 3 భార్యలు ఉన్నారంట. ఎంతమంది? 3 భార్యలు. దేవుని యందు ప్రియులారా, అయితే ఈ యొక్క వ్యక్తి పెద్ద భార్య, పాత భార్య, మొదటి భార్య, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేస్తాం. ఓకే, సంవత్సరానికి ఒకసారి ఏం బాగున్నావా, ఉన్నావా, సరేలే అంటాడు. అంతే, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ పట్టించుకోడు. రెండవ భార్య కొంచెం పాతది, కొంచెం కొత్తది. ఓకే, కనుక ఈ రెండవ భార్యతో నెలకొకసారి వెళ్తాడు, మాట్లాడుతున్నాడు, ఒక ఇంట్లో సామాన్లన్నీ పెడతాడు, బాగున్నావు కదా, అంతా ఓకే కదా, రైట్ అని వెళ్ళిపోతాడు. మూడవ భార్య ముద్దుల భార్య, మూడవ భార్య కొత్త భార్య. కనుక న్యాచురల్గా ఆ యొక్క ప్రేమ ఎక్కువే, లేదంటే మన భాష మోజు ఎక్కువే, కోరిక ఎక్కువే,
అన్నీ ఎక్కువే ఆ భార్య మీద. 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటాడు, ఆమెతోనే ఉంటాడు, ఆమెతోనే జీవితం అంతా, సమయం అంతా, ఖర్చు అంతా, సమస్తము కూడా ఆమెకే ఆయన పెడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మొదటి భార్య, రెండవ భార్య, మూడవ భార్య, లేదా ముద్దుల భార్య, పాత భార్య, కొంచెం కొత్తది, కొంచెం పాతది, బాగా కొత్త భార్య. అయితే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వాడికి సడన్గా ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ లోపల చూస్తే అన్ని వాల్స్కి, గుండెకి అన్ని ద్వారాలు మూసిపోయాయి కొవ్వుతో. అందువల్ల బహుశా చిన్న భార్య బాగా పెట్టిందేమో, బాగా తిన్నాడేమో, అన్నీ మూసిపోయాయి. కనుక నాయనా నీ దుకాణం సర్దుకో, నీ హృదయాన్ని, గుండె అన్నీ కూడా బ్లాకులు ఉన్నాయి, ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎన్ని స్టంట్లు వేసినా ఏం లాభం లేదు, నీ దుకాణం సర్దుకోవడమే. త్వరగా ఎవరైనా పిలవాలంటే పిలిచే, మాట్లాడంటే మాట్లాడే, వీలునామాలు రాసే, అన్నీ సర్దేసుకో, టైం అయిపోయింది, నీకు మహా అయితే 1 నెల రోజులు టైం ఉంటుంది అంతే అన్నారు డాక్టర్లు. ఓ మనవాడు భయపడిపోతున్నాడు. ఓకే, చాలా భయపడిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు, కంగారు పడుతున్నాడు. ఇక 3 భార్యలను పిలిచాడు ఐసీయూ రూమ్కి. ఐసీయూ రూమ్కి వాళ్ళు ఈమెను చూడడానికి వచ్చారు. వి సీ యూ ఇన్ ఐసీయూ అని వచ్చారు. వస్తే 3 కుక్కబెట్టి ఎడుతూ ఉన్నారన్నమాట. 3 ప్లేసుల్లో ఒకరికొకరిని పడదు మళ్ళా. సో ముందుగా 3వ భార్య అడుగుతున్నాడు, తనకి ఇష్టం కదా, ఇదిగో నేను చనిపోతున్నానంట, నాకు చాలా బాధగా ఉంది, నేను ఒక్కరినే వెళ్ళిపోతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా, నా జీవితం అంతా నీతో, నా సమయం అంతా నీతో, నా ఆస్తి అంతా నీకే, నా ఖర్చులన్నీ నీ మీదే, అంతా నీకోసమే నేను పెట్టాను కదా, మరి నేను ఒక్కరినే వెళ్ళిపోతున్నాను, భయంగా ఉంది, బాధగా ఉంది, నాకు తోడు వస్తావా వెంటనే ముద్దుల భార్య చెప్పడం జరిగింది, ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు, తోడు రావడం ఏంటి, ఇదేమన్నా పిక్నిక్కి వెళ్తున్నావా, చచ్చిపోవడానికి వెళ్తున్నావు, చచ్చిపోవడానికి ఎవరన్నా తోడొస్తారా, రాను, మరి నేను చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతావు, నేను బతుకుతాను, బాగానే బతుకుతాను, నేను ఇంకొకరితో పోతా చెప్పేసాను డైరెక్ట్గా, నువ్వు పోతే నేను పోతా, నువ్వు ఇలా పోతే నేను ఇంకొకరితో పోతా. మనవాడికి అప్పుడు గుండె, అసలైన గుండెని అక్కడ వచ్చిందన్నమాట. అమ్మా, ఇలాంటి దాన్ని నేను ప్రేమించాను, ఇలాంటి అమ్మాయి కోసం నా జీవితం అంతా గడిపాను అని ఏడుస్తూ ఉన్నాడు. ఇందులో 2వ వాడు, పోనీ నీకు నెలకొకసారైనా వచ్చాను కదా, నీతో కూడా కొంచెం మాట్లాడాను కదా, నీ ఆలాపాల కూడా చూశాను కదా, నువ్వన్న నాతో వస్తావా తోడుగా, నాకు భయంగా ఉంది, అంత లేదు కానీ ఏడుతున్నావు కనుక పోనీలే అని చెప్పి సమాధి చేయడం వరకు వస్తా, గోతులో పెట్టడం వరకు వస్తా, ఇంత మట్టి వేసానా, ఇంత సమాధి కట్టానా, చేతులు దులుపుకున్నానా, అంతే, ఆ తర్వాత నన్ను ఎక్కువ అడగొద్దు, నేను నీ వెనకాల రాలేను చెప్పేసాను క్లియర్గా. పోన్లే ఆ మాత్రం అన్నా వస్తా అన్నది అనుకున్నాడు. ఇక 3వ ఆవిడ, మొదటి ఆవిడకి అడగడానికి కూడా మనసు రావడం లేదు, ఎందుకంటే తెలుసు జీవితం అంతా, తన జీవిత కాలం అంతా నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు, మాట్లాడలేదు, వినిపించుకోలేదు, అటువైపు చూడలేదు, ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగున్నారో కూడా పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తితో ఇంకేం అడుగుతాను, ఆయన ఆవిడ కూడా రాదంటే, అది వీళ్ళే రానంటే ఇంకావిడేమొస్తుంది అనుకొని ఆయన అడగాలి కదా అని, ఏమ్మా నువ్వన్నా వస్తావా అంటే ఆవిడ ఏడ్చుకుంటూ తప్పకుండా వస్తానండి, మీతో పాటే వస్తాను, మీరు చచ్చిపోతే నేను మీతో చచ్చిపోతాను, ఓకే, మీరు మోక్షానికి వెళ్తే నేను మీతో పాటు మోక్షానికి వెళ్తాను, మీరు నరకానికి వెళ్తే మీతో పాటు నరకానికి వస్తాను, నేనైతే మిమ్మల్ని విడిచి ఉండలేను, ఉండకూడదు కూడా, ఉండలేను అని చెప్పేసరికి అప్పుడు ఆయన, నా జీవితం అంతా నిన్ను ప్రేమించి ఉంటే ఎంత బాగుండేది, నా జీవితం అంతా నీతో పంచుకుంటే ఎంత బాగుండేది, నా జీవితం అంతా నీకు విలువనిచ్చుంటే ఎంత బాగుండేది, అనవసరమైన వ్యక్తులను, అనవసరమైన భార్యలను, పనికిరాని భార్యలను, మూర్ఖులైన వ్యక్తులను ప్రేమించాను, నా ప్రేమ, నా జీవితం, నా సమయం, నా ఆస్తి అంతటిని కూడా వృధా చేసుకున్నానే అని నెత్తి నోరు కొట్టుకొని ఏడవడం మొదలు పెట్టాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ భర్త ఎవరండి అంటే నువ్వే, నువ్వు, నేనే, మనందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి,
పెళ్ళి కాదు, పెళ్ళిళ్ళు అయ్యాయి. మనందరికీ కూడా ఇలాగే ఒక 3 భార్యలు ఉంటారంట. ప్రతి ఒక్కడికి, ఆడకి మగకి అందరికీ 3 భార్యలు. మొదటి భార్య, రెండవ భార్య, మూడవ భార్య. కింద నుంచి చూద్దాం. ముద్దుల భార్య ఎవరో తెలుసా? మన డబ్బు, మన ఆస్తి, మన ఆస్తిపాస్తులు, మన బట్టలు, మన భూములు, మన భవనాలు, మన వ్యాపారాలు, ఇదంతా కూడా మూడవ భార్య. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. చెప్పులు కూడా ఉదాహరణకి, కొంతమంది గుళ్ళోకి వస్తారు కానీ నా చెప్పులు ఉంటాయో ఎగిరిపోతాయో, చెప్పులు ఉంటాయో ఎవరిని లేపెత్తాడో. ఫాదర్ గారండి నా చెప్పులు పోయాయి, కంగ్రాచులేషన్స్ అని చెప్తాను నేనైతే. ఓకే, దేవుని యందు ప్రియులారా, అంటే మనం వస్తువుల మీద, డబ్బు మీద, ఆస్తిపాస్తుల మీద మనం పెడుతున్నామే ప్రేమ, అది మూడవ భార్య లాంటిది. నువ్వు పోతే అది ఇంకొకరితో పోతుంది, నీకోసం నీతో పాటు రాదు. ఒక పూచినైనా మనం తీసుకొని వెళ్ళలే, మనందరికీ తెలుసు. నువ్వు వాడుతున్న బండి ఇంకొకటి వాడతాడు, నువ్వు వేసుకుంటున్న నగలు ఇంకొకరు వేసుకుంటారు, నువ్వు దాచుకున్న డబ్బు ఇంకొకరికి వెళ్ళిపోతే సొంతం అయిపోద్ది. నీతో ఈ ముద్దుల భార్య, నువ్వు ముద్దుగా చూసిన భార్య నీతో రాదు. దేవుని యందు ప్రియ, నువ్వు పోతే అది కూడా పోతుంది, వేరొకరితో పోతుంది. అటువంటి ధనముపై నీ జీవితం అంతా వృధా చేస్తున్నావా? రెండవ భార్య తల్లిదండ్రులు, భార్య, భర్త, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, స్నేహితులు, మిత్రులు లాంటి వారు. వాళ్ళకు కూడా సమయం ఇస్తాం, వాళ్ళతో కూడా జీవితం గడుపుతాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాం, ఫంక్షన్లకు పిలుస్తాం, వాళ్ళని కూడా మనం ప్రేమిస్తూ వాళ్ళకి సమయం ఇస్తూ ఉంటాం. కానీ ఏంటంటే వాళ్ళు సైతం కొంతవరకే మనతో వస్తారు. ఎంతవరకు? సమాధి దొడ్డి వరకే, సమాధుల స్థలం వరకే, సమాధి చేసేంత వరకే. చిన్న కర్మ పెద్ద కర్మ అయినంత వరకే. పెద్ద కర్మ అయ్యిందో నీ ఫోటో కూడా పెట్టరు అక్కడ, నీ ఫోటో కూడా ఇబ్బందిగా ఉంటుంది. రోజు చచ్చిపోయినట్టు మొక్కం చూస్తున్నానేటి. నీకెంత ముద్దుల తల్లి అయినా, ముద్దుల తండ్రి అయినా, ఎంత ప్రేమించిన బిడ్డలైనా, ఎంత ప్రేమించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే చచ్చిపోయిన రోజు చూస్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నామే. కానీ ఈ మొదటి భార్య ఎవరో తెలుసా? నువ్వు పుట్టక మునుపే దేవుని మదిలో పుట్టినటువంటి నీ ఆత్మ, నీ తల్లి గర్భములో పడిన క్షణము నుండే, నీటి బిందువుగా ఉన్న క్షణములోనే దేవుని ఆత్మ నీ తల్లి గర్భములోనే నీలోనికి ప్రవేశిస్తుంది. ఆ మొదటి భార్య ఎటువంటిదంటే నీ ప్రతి అడుగడుగున నీతో ఉంటుంది. నీ ఆత్మ, నీ ప్రాణము దేవుని యందు ప్రియులారా ఎన్నడూ నిన్ను విడిచి వెళ్ళదు, నీతోనే ఉంటుంది. కానీ ఆ ఆత్మ జీవితం, ఆత్మీయ జీవితం, ఆ ప్రాణము పట్ల శ్రద్ధ, దానికి కావలసిన ప్రార్థన, దానికి కావలసిన దైవంతో అనుబంధం, అది మనం ఇవ్వం, మనం పట్టించుకోం. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వెళ్తే చాలు, ఈస్టర్కి వెళ్తే చాలు, అంతే. దేవుని యందు ప్రియులారా, నీ ఆత్మకు నీవిచ్చే విలువ, ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్? నీ ఆత్మకు నువ్విచ్చే విలువ ఏమిటి? ఈరోజు ప్రభు సూటిగా అడుగుతున్నారు. మానవుడు, చెప్పండి, చిలక పలుకులు కాదు, డాష్ చెప్పాలి. మానవుడు డాష్ చెప్పండి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును లేదా తన ఆత్మను కోల్పోయినా అట్టి వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా, తన ప్రాణముకు బదులుగా ఆయన తిరిగి ఏమి ఇయ్యగలడు అని ప్రభు అడిగిన ప్రశ్నను ఒకసారి ఆలోచించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. యేషువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆత్మ యొక్క విలువేంటో చూద్దాం. 4 భాగాలుగా 4 పాయింట్లు మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? వై ఈజ్ యువర్ సోల్ సో ఇంపార్టెంట్? నీ ఆత్మ అంత విలువైనదా, అంత ముఖ్యమైనదా, అంత అవసరమైనదా అంటే ఎస్, అఫ్ కోర్స్, చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వాక్యాలను
వెంటనే చూడగలరు, చదవగలరని కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 చదవనమ్మా. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనం మానవ జాతిని సృజింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. మానవుడు మమ్ము పోలి, దేవుడు అంటున్నాడు నన్ను పోలి, మమ్ము పోలి అనగా గాడ్స్ ఓన్ ఇమేజ్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. Your soul is in the image and likeness of God. దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క సారూప్యములో నీవు సృజింపబడ్డావు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క దైవత్వం నీలో ఉంది, అదే నీ ప్రాణం. దేవుని యొక్క దైవత్వం నీలో ఉంది, అదే నీ ఆత్మ. ఎందుకు నీ ఆత్మ అంత విలువైనది అంటే, అదిగో దేవుడు నీ ఆత్మలో వసిస్తున్నాడు. నీ ఆత్మ రూపములో, నీ ప్రాణము రూపములో అది దేవునికి చెందిన. మనం అంటాం కదా, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోకి పోవాలి, దేవా నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. దేవుని నుంచి వచ్చిన ఆత్మ, దేవుని పోలికలో వచ్చిన ఆత్మ, దేవుని సారూప్యములో వచ్చిన ఆత్మ, అది దేవుని సొంతము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మొదటి విషయం. ఎందుకు? వై ఈజ్ యువర్ సోల్ సో ఇంపార్టెంట్? బికాస్ మై సోల్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. రెండవది, దేవుని యొక్క పోలికలో ఉంది కనుక గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్, సో ఆల్సో యువర్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్. మోర్టల్, ఇమ్మోర్టల్. ఓకే, చనిపోయేవాడిని మోర్టల్ అంటారు, నశించేవాడిని మోర్టల్ అంటారు, కుళ్ళిపోయేవాడిని మోర్టల్ అంటారు. నశించని, చనిపోని, అంతము లేని దానిని ఇమ్మోర్టల్, అమరుడు, శాశ్వతుడు, సజీవుడు. దేవుని యందు ప్రియులారా, దేవుడు అమరుడు, దేవుడు శాశ్వత జీవి, దేవుడు ఎల్లప్పుడూ జీవించేవాడు. కనుక ఆ దేవుని పోలిక ఏంటంటే, నీ ఆత్మకు కూడా చావు లేదు. నీ శరీరానికి చావు ఉందేమో, నీ ఆత్మకు చావు లేదు. దెర్ ఇస్ నో డెత్ టు యువర్ సోల్. అది మోక్షంలోనైనా, అది నరకంలోనైనా అలాగుంటానే ఉండాలి. సో ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. మొట్టమొదటిది, నా ఆత్మ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నా ఆత్మ దేవుని పోలికలో సృజించబడింది. నా ఆత్మ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా ఆత్మకు చావు లేదు, నా ఆత్మకు చావు లేదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 53, 54 వచనాలు చదువుదాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 53, 54 వచనాలు. ఏలైనా భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను, మరణించినది మరణింపని దానిని ధరించుకొనవలెను. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించి ఈ శరీరము మరణించని ఆత్మను ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది. దేవుని యందు ప్రియమైన సహోదరు, శరీరము మరణిస్తుంది, ఆత్మ మరణించదు, ఇమ్మోర్టల్. కనుక నీ ఆత్మ చాలా ఇంపార్టెంట్. దేవుని యందు ప్రియులారా, ఇది రెండవ కారణం. మూడవ కారణం, వై ఈజ్ యువర్ సోల్ సో ఇంపార్టెంట్? వై ఈజ్ యువర్ సోల్ సో ఇంపార్టెంట్? ఎందుకు అంటే, హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ, హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం.
కానీ మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువ చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమా గౌరవములతో. దేవుని ఇక్కడ మరి మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే మానవులందరి కొరకై తాను మరణించెను. మానవులందరి కొరకై తాను మరణించెను. మూడవ కారణం, వై ఈజ్ యువర్ సోల్ ఇంపార్టెంట్ ఈజ్ బికాస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మ కొరకు ఆయన మరణించాడు కనుక నీ ఆత్మ ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనది. దేవుని యందు ప్రియులారా, నీ ఆత్మ అంత ఇంపార్టెంట్ కాకపోతే దైవ కుమారుడు ఎందుకు మానవ అవతారం ఎత్తాలి? మానవావతారం ఎత్తినవాడు బెత్లెహేములో ఎందుకు పుట్టాలి? బెత్లెహేములో పుట్టినవాడు ఎందుకు నజరేతు వాసిగా వడ్రంగి కుమారుడిగా పిలువబడాలి? ఎందుకు 3 సంవత్సరాలు దైవ సేవ, సువార్త సేవ చేయాలి? ఎందుకు వాళ్ళ చేత తిరస్కరింపబడాలి, కొట్టబడాలి, సిలువకు అంటగొట్టబడాలి, మరణించాలి? ఇవన్నీ కూడా ఎందుకండి అంటే నీ ఆత్మను రక్షించడానికి. అంటే నీ ఆత్మ ఎంత విలువైనదో ఆ దేవునికి. వింటున్నారా? హలో, వింటున్నారా? మీ ఆత్మ అంత విలువైనది కాకపోతే, నీ ఆత్మ అంత విలువైనది కాకపోతే ఆయన ఎందుకు చావాలి? నన్ను అలాంటి పంపించు, నువ్వు సావరా బాబు అనొచ్చు కదా. ఆయనే రావాలి, ఆయనే మరణించాలి, ఆయనే ఆ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించాలి, ప్రోక్షించాలి, పాపాన్ని పరిహరించాలి, నిన్ను సాతాను చేతులోంచి కొనుక్కోవాలి, తన బిడ్డగా చేసుకోవాలి, తన రాజ్యంలో చోటు ఇవ్వాలి. అంటే నీ ఆత్మ ఆ దేవునికి ఎంత ఇంపార్టెంటో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్ని కారణాలు చూసాం? 3 కారణాలు. ఏంటి చెప్పండి ఒకసారి. 1, దేవుని యొక్క పోలికలో సృజించబడిన ఆత్మ. 2వది, అమరమైనది, చావు లేనిది, ఇమ్మోర్టల్ సోల్ నా ఆత్మ. 3వది, ఈ నా ఆత్మ కొరకు నా ప్రభువు సిలువలో మరణించాడు. 4వది, దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనం. అట్లే మీరును మీ బాధ్యతలు నిర్వహించిన మీదట అట్లే హృదయ పరివర్తన చెందు ఒక్క పాపాత్మని విషయమై దేవదూతలు సంతోషింతురు. హెవెన్ రిజాయిసెస్ ఓవర్ యువర్ సోల్. హెవెన్ రిజాయిసెస్ ఓవర్ యువర్ సోల్. కనుక ఒక్క పాపాత్ముడు పాప సంకీర్తనం చేస్తే, ఒక్క పాపాత్ముడు నేను మరలా పాపము చెయ్యను అనుకుంటే, ఒక్క పాపాత్ముడు తన జీవితాన్ని మార్చుకుంటే పరలోకములో గొప్ప ఆనందం దేవుని యందు ప్రియులారా. అంటే హెవెన్ రిజాయిసెస్ ఓవర్ యువర్ సోల్ అంటే పరలోకమంతా ఎదురు చూస్తుంది నీ ఆత్మ కొరకు. అంటే నీ ఆత్మ ఎంత ఇంపార్టెంటో కదా దేవుని యందు ప్రియులారా. ఈరోజు మన ధ్యానాంశం ఇదిగో మత్తయి శుభవార్త 16:26. ఏంటది? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా అట్టి వానికి ప్రయోజనమేమి. అంటే ఆత్మ చాలా ఇంపార్టెంట్. సో ద వాల్యూ ఆఫ్ మై సోల్. వై ఈజ్ మై సోల్ సో ఇంపార్టెంట్? ఇట్ ఈస్ బికాస్ it is created in the image and likeness of God. It is because Christ died for my soul. It is because it is immortal. There is no death for my soul. It is because heaven rejoicing over my soul. నా ఆత్మకు నిమిత్తం పరలోక రాజ్యమే ఆనందిస్తుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఆత్మ, నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మలు ఎంతో విలువైనవి, దేవునికి ఎంతో ముఖ్యమైనవి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఆత్మను నాశనం చేసుకోకండి, ఈ ఆత్మను పాడు చేసుకోకండి, ఈ ఆత్మను పాపభూయిష్టం చేసుకోకండి, ఈ ఆత్మను సాతానుడి చేతిలో పెట్టకండి, మీ ఆత్మను సాతానుడికి అమ్మేసుకోకండి. ఈ ఆత్మకు బదులుగా మీరేమి ఇవ్వగలరు? లోకాశలు సరిపోవు దేవుని యందు ప్రియులారా. ఆత్మను కోల్పోతూ లోకాశల వెంట పరిగెడుతున్నావా?
ఆత్మను కోల్పోతూ ఇదిగో ఈ లోకము చూపించే ధనరాశులమైన పరిగెడుతున్నావా? ఆత్మను కోల్పోతూ పేరు ప్రఖ్యాతమైన పరిగెడుతున్నావా? దెర్ ఇస్ నో యూజ్. చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన శరీరం గోవా రాష్ట్రంలో ఉంది, ఆ బసిలికా చర్చ్లో. ఎవరైనా? ఫ్రాన్సిస్ షౌరి వారు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. జేవియర్ అంటే ఏంటి తెలుసా? రాజుల కుటుంబం. జేవియర్ ఫ్యామిలీ రాజుల కుటుంబం, మహాధనవంతులు. రోజు ఇంటిలో ఆటలు పాటలు, నృత్యాలు, విందులు, వినోదాలు, పార్టీలే. అటువంటి ఇంటిలో నుంచి వచ్చాడు ఫ్రాన్సిస్ జేవియర్. చదువులకని వెళ్ళాడు. అతని ప్రక్కనే, అతని గదిలోనే ఒక పట్టబుర్ర ఆయన, ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలో, లోయోలాపురి ఇన్యాసి వారు. ఆయన బైబిల్ చదువుతూ ఒకే ఒక్క మాట చెప్తుండేవాడు. ఏమనంటే, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏమి అని చెప్తుంటే, ఈయన వినిపించుకునేవాడు కాదు. ఇతని గోల్ ఏంటి? గొప్పవాడనవ్వాలి, రైటర్ కావాలి, గొప్ప పుస్తకాలు చదవాలి, పుస్తకాలు రాయాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ప్రపంచంలోనే నా అంత రచయిత మరొకడు. ఆ రోజుల్లో రైటింగ్ స్కిల్స్ ఆర్ మోర్ ఫేమస్ కనుక ఆ యొక్క బాణిలో ఆయన వెళ్తున్నాడు దేవుని యందు. ఒక పక్క యుద్ధ రంగములో, ఒక పక్క చదువు రంగములో ఆయన ఎంతో గొప్పవాడు కావాలి, ప్రపంచం నన్ను గుర్తుంచుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటున్నాడు. అయితే ఇన్యాస్వరు అడుగుతున్నారు, నీ ప్రాణం కోల్పోతే ఏం చేస్తావు? నీ ఆత్మను కోల్పోతే ఏం చేస్తావు? ఈ పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పెట్టుకుంటావు? ఈ డబ్బు ఎక్కడ పెట్టుకుంటావు? ఈ ప్రతిష్ట ఏం చేసుకుంటావు? ఏమి ఇంపార్టెంట్? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఈజ్ యువర్ సోల్ టు బీ ఇన్ హెవెన్. నీ ఆత్మ మోక్షంలో లేకుండా నువ్వు ఎన్ని చేసినా అంత వృధా, 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 వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. నీ ఆత్మ మోక్షమునకు వెళ్ళకపోతే, మోక్షము సాధించలేని జీవితం వ్యర్థము దేవుని యందు. ప్రియులారా, ఈ లోకములో మనమున్నది వ్యాపారాలు చేయడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, పిల్లలను కనడానికి, భవంతులు కట్టడానికి కాదు. ఈ లోకములో మనం జీవిస్తున్నది నీ ఆత్మను రక్షించుకొనడానికి, నీ ఆత్మను మోక్షం వైపు నడవడానికి, నడిపించడానికి. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ ఇంకా నీ ఆత్మ యొక్క విలువ నువ్వు గుర్తించకపోతే మరొక 2 అంశాలను మనం ధ్యానిద్దాం. నో ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్ ఇన్ వ్యూ ఆఫ్ ద టార్మెంట్స్ ఆఫ్ హెల్. అంటే నరకాగ్నిని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నరకాగ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నరకం గురించి ఎక్కడో ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను, పునీతులు రాసినటువంటి ఒక మాటలు. నరకమంట దేవుని యందు ప్రియులారా ఎలాగుంటుంది అంటే, భయంకరమైన అగ్ని అంట. భయంకరమైన అగ్ని. ఎటువంటి అగ్ని అంటే, నీ క్రిందన అగ్ని, నీ పైన అగ్ని, నీ చుట్టూ అగ్ని అంటాడు. చేప నీటిలో ఉంటే ఎలా ఉంటుంది? చేప కింద నీరే, పైన నీరే, చుట్టూ నీరే. నీరు లేని ప్రాంతమే ఉండదు సముద్రంలో. నరకం ఎలాగుంటుందంటే ఇలాగుంటుందంట. ఆయన అంటాడు, ఆ పునీతుడు అంటాడు, మరి భూలోకంలోని అగ్ని కొవ్వొత్తులా వెలుగుతున్న దీని సంగతి ఏంటి అంటే, అరే భూలోకంలో ఉన్న అగ్ని నీడ లాంటిది, అది అసలు సిసలైన అగ్ని అంటాడు. ఓకే, ఇప్పుడు ఫోటోకి మనిషికి ఎంత తేడా ఉంది? నీడకి మనిషికి ఎంత తేడా ఉంది? దిస్ ఈజ్ నథింగ్. ఇప్పుడు నీడ మీద తొక్కేవనుకో వాడికి నిప్పెడుతుందా? కదా. నీడకి మనిషికి ఎంత తేడా ఉందో ఈ అగ్నికి ఆ అగ్నికి అంత తేడా. ఈ అగ్ని నీడ లాంటిదంట, ఈ అగ్ని ఫోటో లాంటిదంట. ఇది ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఈ జోక్ లాంటిదంట. అసలైన అగ్ని నరకాగ్ని దేవుని యందు ప్రియులారా. ఎవరో కూడా, ఏ ఫాదరో కూడా నరకం గురించి చెప్పరు, నరకం గురించి మాట్లాడరు. ఎందుకంటే మీకు ఇష్టం ఉండదు కనుక. దేవుని యందు నరకం ఉందా? నరకం ఉందా? చూద్దాం, కొన్ని వాక్యాలు చూద్దాం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి శుభవార్త
5వ అధ్యాయము 22వ వచనం. నేను ఇప్పుడు చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు ఎక్కడికి వెళ్తాడట? చెప్పండి, నరకాగ్నికి లోనగును. చెప్పండి, నరకాగ్నిలోనికి అందరూ చెప్పండి, నరకాగ్నికి లోనగును. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయముగా యేసు ప్రభువే పలికిన మాట. నరకాగ్ని ఉందయ్యా, నరకాగ్ని లేదనుకోవద్దు. ప్రభువు చెప్పిన మాట. దేర్ ఈజ్ హెల్, దేర్ ఈజ్ ఎ ఫైర్ ఆఫ్ హెల్ అండ్ జీసస్ అఫర్మ్స్ దట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, యేసు ప్రభు చెబితే డిస్కషన్ ఓవర్. లేదు లేదు, ఇంకా మాకు కావాలంటారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి అమ్మా. శరీరము మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఓకే, ఆత్మను శరీరమును కూడా, ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల, నరక కూపమును నాశనము చేయగల వానికి భయపడుడు. దేవునికి భయపడండి. దేవుని యందు ప్రియుల, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. ఎందుకంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను కూడా నరకములో నాశనం చేయగల శక్తిమంతుడు ఆయన. జాగ్రత్త. ప్రభు చెప్తున్నారు నరకం ఉంది అని. 3వ ఉదాహరణ మత్తయి సువార్త 13వ అధ్యాయము 49 నుంచి 50 వచనాలు. మత్తయి సువార్త 13:49 నుంచి 50 వచనాలు. అట్లే అంత్యకాలమందు జరుగును, అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి, దుష్టులు నీతిమంతులు వేరుపరిచి అగ్నిగుండములో పడద్రోయును. అగ్నిగుండములో, నరకాగ్ని గుండములో పడవేయుదురు. అచట వారు ఏడ్చుచు, అక్కడ ఎవరో నవ్వుతారా? నవ్వడానికి టైం ఉండదు, ఏడవడమే. ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా ఉదాహరణ మత్తయి సువార్త 25:41, 25:46లో కూడా మనం చూస్తున్నాం. కనుక నరకం ఇంత భయంకరంగా ఉంటుంది. ఎందుకోసం? దేవునికి విధేయించని ఆత్మల కోసం, ఈ లోకంలో ఆత్మకు విలువివ్వని వాని కోసం, ఈ లోకంలో డబ్బు వెంబడి పరిగెట్టిన వాడి కోసం, ఈ లోకంలో పరువు ప్రతిష్టల కోసం పరిగెట్టిన వాని కోసం, ఈ లోకంలో శరీర వాంఛల కొరకు పరిగెత్తిన వాని కోసం, ఈ లోకంలో దేవునికి ఏమాత్రం విలువివ్వని వాని కోసం నరకము ఎదురు చూస్తుంది. నరకము ఉంది, నరకాగ్ని ఉంది. దేవుని యందు ప్రియులారా, ఇందా చెప్పాను, ఏదో పుస్తకం చదివానని, అందులో ఇంకొక మాట ఏంటంటే, ఆ నరకాగ్ని యొక్క స్పెషల్ ఏంటంటే అందరికీ ఒకలాగే ఉండదంట. ఉదాహరణకి అగ్ని అందరికీ ఒకలాగా ఉండాలి కదా? నో 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 నో, అందరికీ ఒకలాగా ఉండదంట. నీవు ఎటువంటి పాపములు చేశావో ఆ అన్ని పాపాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఒకడు 100 పాపాలు చేశాడు, ఒకడు 1000 పాపాలు చేశాడు. ఇద్దరిని ఒకే అగ్నిలో పడేస్తే ఇద్దరికి ఒకేలా కాలుతుందా? కాదట. 100 పాపాలు చేసినోడికి 100 పాపాలు తగ్గట్టుగా కాలుతుందంట. 1000 పాపాలు చేసినోడికి 1000 పాపాలు తగ్గట్టుగా కాలుతుందంట. తగ్గించుకోండి కొంచెం, బ్యాంక్ బ్యాలెన్స్. జాగ్రత్త, జాగ్రత్త. అందరం కూడా తగ్గించుకోవాలి. పెంచేసుకుంటున్నాం కుప్పలు తెప్పలుగా, ఏం లేదులే, ఏం కాదులే అని. అందులోని ఎప్పుడు దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని సహనము, సహోదర ప్రేమ, ఇవే చెప్తాం. ఇవి మాట్లాడాం కదా ఎప్పుడు కూడా. ఇవి చెప్పాలి, ఇవి కూడా అందరూ చెప్పాలి. ప్రతి ఫాదరు చెప్పాలి, ప్రతి గుడిలో చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. 10 సార్లు చెప్పాలి సంవత్సరానికి. కొంచెం తగ్గుతుందేమో, అయినా ఇంకా వాళ్ళ కర్మ మనం ఏం చేయలేవు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరు, ఒకటి నరకాగ్ని యొక్క శ్రమలు చూచి, నరకాగ్నిని చూచి భయపడుతూ మీ ఆత్మ విలువ తెలుసుకోండి. మీ ఆత్మ అందులోకి వెళ్ళిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, 2వ ధ్యానాంశం, ఇంకొక 2 ధ్యానాంశాలు అని చెప్పాను కదా. 2 లుక్ అట్ ఇన్ వ్యూ ఆఫ్ నో ద వాల్యూ ఆఫ్ యువర్ సోల్ ఇన్ వ్యూ ఆఫ్ ద గ్లోరీస్ ఆఫ్ హెవెన్. పరలోకములో ఉన్న ఆనందాన్ని చూచి నీ ఆత్మ విలువ తెలుసుకో. ఎందుకంటే నీ కొరకు ఒకవేళ ఈ లోకములో ఆ దేవుణ్ణి ప్రేమించిన ఆత్మ నీదైతే,
దేవుని ఆజ్ఞలు పాటించిన ఆత్మ నీదైతే, దేవుని చిత్త ప్రకారము జీవించిన ఆత్మ నీదైతే, నువ్వైతే నీ కొరకు మహిమ కిరీటం, సువర్ణ కిరీటం, సువర్ణ సింహాసనం, సువర్ణ ద్వారబంధాలు, సువర్ణ పట్టణం. పట్టణమే బంగారంతో చేసిందంట. దేవుని రాజ్యం అలాగుంటుందంట. మళ్ళా ఇది కూడా దేవుని మోక్షంలో కూడా అందరికీ సమానంగా ఉంటుందా? ఎవరు పుణ్యాన్ని బట్టి వాళ్ళకి దైవ దర్శనం తగులుతుందంట. అందులో వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉంటారు. ఎవరు పుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ దైవ దర్శనం కలుగుతుంది, అందులో పర్ఫెక్ట్గా ఉంటారు. అందులో తక్కువ ఎక్కువ మళ్ళీ ఉండదు. వారు చేసిన పుణ్యం ఎంతో అంత ఆనందం అది అలా సరిపోతుంది. దేవుని యందు ప్రియుల కనుక ఈ ఆత్మను దేనితో నింపుతున్నాం? దేని కొరకు వాడుతున్నాం? పాపము కొరక, పుణ్యము కొరక, దేవుని కొరక, సాతానుడి కొరక, మోక్షము కొరక, నరకము కొరక? ఆత్మ పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధ జీవితాలు జీవించమని, ఆత్మరక్షణ కొరకు కాంక్షించమని, ఆత్మరక్షణ కొరకు నిరంతరము శ్రమపడమని ప్రార్థించమని కోరుతూ ఉన్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఈసారి నుంచి మనం ప్రార్థన చేయాల్సింది తెలుసా? నాకు ఆరోగ్యం ఇవ్వండి కాదు, నా ఆత్మను రక్షించండి ప్రభువా. నా రోగాలు తీసియండి కాదు, నరకాగ్ని నన్ను కాపాడండి ప్రభువా. నా జబ్బులు తీసేయండి అని కాదు, అకాల మరణమును రక్షించండి ప్రభువా. మోక్ష రాజ్యానికి నాకు దయచేయండి ప్రభువా. పరలోక రాజ్యములో నాకు చోటు ఇవ్వండి ప్రభువా అని మనము ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనలను దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.